దేవునికి సమీపంగా నేను రాగలిగినాను. దేవుని అంతగా నాకు రుచి చూపించిన వ్యక్తి ఆత్మీయ తండ్రి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, వారు ప్రభులో నిద్రించినారు. అయితే అప్పుడు నాకు వారి యొక్క మాటలను, వారి యొక్క ప్రసంగాలను, వాటన్నింటిని విన్నప్పుడు దేవుని గురించిన శాస్త్రం నేను చదువుకోవాలనేటువంటి ఆలోచన నాకు ఉండేది. గత 15 సంవత్సరాలుగా నాకు ఈ ఆలోచన, నా ఆశ. నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను కాకినాడ నుండి వచ్చిన ఒక పాంప్లెట్ మా ఒక న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కూడా చూసా. ఇక్కడికి వెళ్ళడం ఎట్లా సాధ్యం, నా చిన్న పాపను పట్టుకొని కాకినాడ ప్రాంతం కంటే. అప్పుడు మన దగ్గర ఇక్కడెక్కడ బైబుల్ కాలేజెస్ దగ్గరలో ఉన్నవి నేను ఎప్పుడు వినలేదు, అసలు కనిపించలేదు, ఇప్పటికీ లేవు కూడా. అయితే అలాంటి సమయంలో నాకు నా భర్తతోని పంచుకున్నప్పుడు, అక్కడికి నువ్వెట్లా వెళ్తావు చిన్న పాప, అది అసాధ్యమే కదా అని అన్నప్పుడు, అవును అది కరెక్టే అనుకున్నా. అట్లనే గడిచిపోతుంది. ఈ యొక్క క్రమంలో చాలామందిని నేను అడిగాను. ఇంకో పాస్టర్ గారు, బానేష్ పాస్టర్ ఉంటారు, నేను కూడా చేస్తానన్న, అంటే అందులో ఒక పురుషులకు మాత్రమే అవకాశం ఉన్నదని అక్క అని చెప్పారు. అప్పుడు నేను నిరాశపడ్డాను. జూనియర్ గారు చేస్తున్నప్పుడు కూడా, బ్రదర్ మీరు నేర్చుకుంటున్నారు కదా, మీరు తర్వాత నాకు వచ్చి బోధించండి ఆ క్లాస్ కొరకు అంటే, నాలో ఆశ దేవుని గురించి నేర్చుకోవాలన్నటువంటి తపన, ఆశ, అవి ఆత్మీయ తండ్రి గారిని బట్టే నాకు వచ్చినాయి, నాకెవరు చెప్పినవి కాదు. అయితే ఈ లోక సంబంధమైన గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, నాకు డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, జిఎన్ఎం చేసిన వాల్యుబుల్ సర్టిఫికెట్స్ అవన్నీ ఉన్నప్పటికీ, కానీ నాకు నా యొక్క చిన్నప్పటి నుండి కోరిక ఏంటంటే నేను లా చదవాలని, ఆ బ్లాక్ కోట్ నేను వేసుకోవాలన్నటువంటి నాకు ఆశ బాగా ఉండేది. అయితే అది కూడా దేవుడు ఆ రకంగా కూడా అది ఆశగానే మిగిలిపోయింది. మధ్యలో నేను ఎప్పుడైతే 6th స్టాండర్డ్లో ఉన్నానో, టీచర్స్ చెప్పే పాటల వల్ల అందరికీ ఒక సేవ చేయాలని మళ్ళీ అదొక ఆలోచనతో నేను సైన్స్ గ్రూప్ తీసుకోవడం జరిగింది, నర్సింగ్ చేయడం జరిగింది, ఆప్రాన్ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దేవుని ప్రణాళిక నా ఆలోచనలకు చాలా వేరుగా ఉంది. ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పగా ఉంటాయి మన పట్ల కనుక. ఆ దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ యొక్క గడిచిన సెప్టెంబర్ మాసంలో నేను ఎప్పుడైతే ఆ యొక్క 5-6 మందిని అడిగినాను, నేను కోర్స్ ఎలా చదవాలి, దేవుని గురించి నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా నాకు ఆశ ఉన్నదని, అదంతా విఫలమైంది. కానీ లాస్ట్ సెప్టెంబర్లో నేను హైదరాబాద్ నుండి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నేను అనుదినము, నా అతిశయానికి చెప్పట్లేదు, గంట ఖచ్చితం టైం పెట్టుకొని నా అందరి కొరకు ప్రార్థన చేయాలన్నటువంటి భారము నాలో ఉంటుంది. అందరి గురించి ప్రార్థించాలి, నా దేశము, రాష్ట్రము, ప్రజల కొరకు, అన్నింటి కొరకు. అయితే ఆ క్రమంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా మరి ఇంకా నన్ను రక్షించుకున్నావు, నా పట్ల నీ చిత్తం ఏంటిదని కనిపెట్టుతూ బాగా గోజాడుతూ ప్రార్థన చేసి నేను ఇంకా ఇది నేర్చుకోవాలి, చదువుకోవాలన్నటువంటి తపన నాలో ఎందుకో బాగా కలిగి నేను ప్రార్థించినప్పుడు ఒక 2 రోజులకే నాకు మరి మన సార్ ద్వారా మన గ్రూపులో ఈ యొక్క బైబిల్ స్టడీ కొరకు కోర్సు పాంప్లెట్ పెట్టడం జరిగింది. నిజంగా నేను 2 రోజుల క్రితమే కన్నీటితో ప్రార్థన చేసిన కదా, నాకు ఈ జవాబుగా ఇది దొరికిందని నాలో సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి. అప్పుడు నేను దైవజనులకు ఒక మీటింగ్ వెళ్ళొస్తున్నారు, నేను వెంటనే ఫోన్ చేసి, సార్ నేను ఈ కోర్స్ చేస్తాను. ఆ డైరెక్టర్ గారు వారు మాకు స్పీకర్గా వచ్చేవారు, తెలిసిన వారే కదా, ఇది చేస్తా, ఇది ఆన్లైన్ అవకాశం అన్నారు కాబట్టి నాలో ఇంకా ఆశ కలిగి నేను సార్కి ఫోన్ చేసినప్పుడు, అమ్మ నిరభ్యంతరంగా నేను వారి ఫోన్ నెంబర్ ఇస్తాను, సార్ది మాట్లాడండి అని అన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో బలపరచబడ్డాను. అయితే సత్యవాక్యాన్ని 2 తిమోతి మరి 2వ అధ్యాయం ఒకసారి 15వ వచనం తీయండి. రెఫరెన్స్ చెప్పమ్మా. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దీని కొరకు మెయిన్ బైబిల్ థియాలజీ కాలేజీలో వాక్యాన్ని ఎలాగ సరిగా విభజించాలి, ఖండించాలి, ఎలాగో బోధించాలి, ఆ నిజమైన ఈ యొక్క అబద్ధ బోధల మధ్యలో ఉన్నారు కనుక
వారు చెప్తున్నారు, మనం ప్రతి ప్రాంతకాలం మన్నాలో మొన్న లాస్ట్ వీక్లో అంతా సార్ మనకు ధ్యానం చేపించారు అబద్ధ బోధకుల గురించి. అయితే ఈ ఉన్న క్రమంలో మనము ఈ యొక్క కాలంలో మరి ఎలాగూ అబద్ధ బోధకులు ఎలాగూ చెప్తున్నారు, అసలు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం విలువ ఏంటిది, దాన్ని ఎలాగూ విభజించాలి, ఖండించాలి, సత్యవాక్యాన్ని సరిగా బోధించాలనే అటువంటి అంశాలను గురించి నేను ఆ కాలేజీలో నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ ఉదయకాలం నుండి కూడా పాటల్లో నేను చాలా ఆనందపరచబడ్డాను. నా హృదయం అయితే ఎంత సంతోషంతో, ఆనంద బాష్పాలతో, హృదయం అంతా దుఃఖంతో, ఆనందంతో ఉన్నది. ఎందుకంటే అది ఆ పాటల ద్వారా కూడా, ప్రవీణ్ తమ్ముడు పెట్టిన పాటల ద్వారా కూడా నేను చాలా బలపరచబడ్డాను. ఈరోజు వాక్యం అంతా కూడా నేను ఈరోజు ఈ ఉదయము జూమ్ మీట్లో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్ మార్నింగ్ ప్రేయర్లో నేను ఏవైతే ప్రార్థన చేసుకున్నానో ఆ మాటలనే మరి దైవజనులు అచ్చంగా పలికినప్పుడు సార్ కూడా ఎంతో బాధ తప్త హృదయంతో మరి ఆ వాక్యాలను బోధిస్తున్నప్పుడు నేను కూడా అంతే సంతోషంతో, నా యొక్క గుండెలో దుఃఖంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే భక్త సింగ్ గారిని కూడా జ్ఞాపకం చేశారు. 6/6/2006 నాడు నాకు బ్యాప్టిజం ఇస్తూ భక్త సింగ్ గారి బర్త్డే ఆ రోజు, అమ్మ నువ్వు చాలా బాగా గొప్పగా ఎదగాలి అని నా ఆత్మీయ తండ్రి గారు నన్ను దీవించారు. ప్రార్థన అంశాలను బట్టి కూడా నువ్వు చాలా జ్ఞాపకం చేసుకొని చేస్తావమ్మా, గొప్ప ప్రార్థన పర్రాలు కావాలని దీవించారు. వారిని జ్ఞాపకం చేశారు. మరి వారు భక్తిలో, సద్భక్తిలో ఎలాగ కలిగి ఉన్నారు, ఈ లోక డిగ్రీలు కాదు. ఇందాక పొద్దున కూడా సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఎప్పుడు స్టేటస్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు 2 రోజులు. తమ్ముడు ఆ ఫొటోస్ పంపించమని అడిగినప్పుడు కూడా నేను తెల్లవారి పంపించడానికి ఇష్టపడ్డాను. ఛార్జింగ్ కూడా తక్కువనే ఉండే, కానీ తెల్లవారి అంటే చెప్పాలి, పెట్టాలి కనుక. అయితే మరి నా భర్త కూడా ఇప్పుడు నన్ను వస్తున్నప్పుడు మమ్మీకి సన్మానం జరుగుతుందని తను సంతోషంగా అంటున్నప్పుడు కూడా ఈ లోక ఘనతలు కాదు, నాకు అక్కడ దేవుని యొక్క పరలోక ఘనతలు కావాలి. నేను ప్రార్థించుకున్న మాటలు కూడా ఈ దృశ్యమైనవి కాదు ప్రభు, అదృశ్యమైనవి, నీ మహిమ, నీ ఘనత, ఇవి కావాలని నేను ప్రార్థన చేశాను. అచ్చం నాతోని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నేను ఇక్కడ ఏ ఘనతలు కూడా నేను కోరుకోలేదు, నేనేదో సేవ చేయాలని కాదు, ఈ యొక్క జ్ఞానం నేను నేర్చుకోవాలి, ఈ శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటిది నేను నేర్చుకోవాలన్నటువంటి నా తపన. నేను నేర్చుకుంటూ నాతోని మా అందరినీ కూడా ఒక శిష్యులుగా నేను ఉంటూ ఇంకా అనేక శిష్యులను తయారు చేయాలి. దేవుని గురించినటువంటి ఆలోచనలు నాలో బాగా ఉంటాయి. ఎందుకంటే నేను ఆత్మీయ స్థితిని ఆ విధంగా దేవునికి నేను దగ్గరగా మరి నేను జీవిస్తున్నాను కనుక అనుదినము వాక్యంలో మనం ఉన్నప్పుడే మరి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఏదో ఈ యొక్క లోకంలో నేను రక్షణను మరి నిర్లక్ష్యం చేయను. ఎప్పుడు కూడా చాలా భయము, భక్తితో నేను మనుషులెవరికి భయపడను, కానీ నా దేవాది దేవునికి భయపడతాను. నా క్రియలు, నా చూపులు, నా తలంపులు ఏ విధంగా పోతున్నాయి, దేవునికి నా వల్ల ఏమైనా ఆయాసకరంగా ఉన్నదా అని నేను ప్రశ్నించుకుంటాను. ప్రతి దినము నన్ను నేను పరీక్షించుకుంటాను. మరి ఇట్టి వాక్యాల ద్వారా కూడా నన్ను బలపరిచిన మరి ఆ దేవునికి వందనాలు. మరి దాసునిలో ఉండి నాన్ని ఇంకా బలపరిచినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీలో కూడా ఇంకెవరైనా మనము థియాలజీ చేసినామంటే సేవ చేయాలనే కాదు, ఆత్మీయ జ్ఞానం మనం పెంపొందించుకోవాలి. మరి మనము శిష్యులుగా ఉంటూ ఇంకా అనేక మందిని శిష్యులుగా, దేవునికి శిష్యులుగా, మరి రాకడ సమయం దగ్గరగా ఉన్నది కనుక మనము సమస్త జనులను ఆయన శిష్యులుగా తయారు చేయాలని. మరి మీలో ఇంకెవరికైనా ఆసక్తి ఉంటే ఇంకా జాయిన్ కావచ్చు. ఇంకా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది అని కోరుకుంటున్నాను. సరి అయిన వాక్యాన్ని విభజించడము, దాని గురించి ఈ యొక్క కాలేజ్ పెట్టబడి ఉన్నది. మీలో ఆసక్తి ఉంటే దయచేసి అందరూ జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సమయంలో నా తండ్రి గారు ఉన్నారు, నా భర్త వాళ్ళ తండ్రి మామయ్య గారు కూడా ఉన్నారు. నాకెంతో ఆనందము. ఆ రోజు సంఘమందరు ఎవరు లేరు. నేను ఆ రోజు కూడా చాలా బాధపడ్డాను. సంఘమందరినీ కొంతమందిని తీసుకెళ్ళే అంత కెపాసిటీ కూడా నా దగ్గర లేదు. మరి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా వేరే దగ్గరికి వెళ్ళారు వాక్యం నిమిత్తం, పరిచర్య నిమిత్తము. నేను ఎంతో బాధపడ్డాను. కానీ దేవుడు ఏ సమయంలో ఏ విధంగా జరిగించిన ఉన్నాడో ఆ విధంగానే జరుగుతుంది కనుక దేవునికే మహిమ. నేను ఈ విధంగా ఏమై ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. అర్హత లేని నాకు ఈ కృపనిచ్చినాడు దేవుడు. నాలో ఆత్మీయ గర్వం రాకుండాన్నట్లు మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ.